అల్లు అర్జున్ అరెస్ట్లో రాజకీయ కోణం ఏదైనా ఉందా? అల్లు అర్జున్ అరెస్ట్లో రాజకీయ కోణం ఏదైనా ఉందా అన్న చర్చ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ స్టార్ అయ్యారు. ఆయనకు యూత్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులు కూడా పెరిగారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అరవింద్ తనయుడు అయిన అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం అంటే అంత ఆషామాషి అయిన విషయం అయితే కాదు. కేసు పెట్టిన పోలీసులు వారంతట వారు అరెస్ట్ చేసేందుకు ధైర్యం చేయరు. అందులోనూ నాన్ బెయిల్ కేసు పెట్టడం కూడా చర్చగా మారింది. అదే సమయంలో ఏదో రాజకీయ కోణం దాగి ఉందన్నది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల నుండి వస్తున్న సందేహాలు. ఇప్పటికే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అరెస్టుపై ఆయన అభిమానులు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పుష్ప 2కు ముందు నుండే ఆయన కొంత టాలీవుడ్లోనూ, అదే సమయంలో కొందరు నటులు, రాజకీయ నేతల్లోనూ ఈర్ష్య బాగా పెరిగింది. పుష్ప 1వ పార్ట్ రిలీజ్ అయిన వెంటనే అల్లు అర్జున్ రేంజే మారిపోయింది. అప్పటి వరకు టాలీవుడ్కి పరిమితమైన అల్లు అర్జున్ చివరికి పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. దీంతో పాటు 2024 ఎన్నికలకు ముందు కొంత వివాదానికి, రాజకీయ ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు. 2024 ఎన్నికల సందర్భంగా నంద్యాలకు వెళ్లి శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లడం వివాదంగా మారింది. అది మిగిలిన హీరోల అభిమానాలకు మింగుడు పడలేదు. సోషల్ మీడియా వేదికగా దీనిపై అనేక ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా ఒకరికొకరు చేసుకున్నారు. ప్రధాన పార్టీల నేతలు కూడా అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు. అదే సమయంలో తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్తానంటూ అల్లు అర్జున్ ఒక ఈవెంట్లో చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో వైరల్గా మారాయి. అదే సమయంలో పుష్ప 2 విడుదలయ్యి అది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికే ఈ మూవీ 1000 కోట్ల రూపాయలు దాటేసిందంటున్నారు. ఈ సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ జరగడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎన్నడూ లేని విధంగా లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారంటే అది అంతంత మాత్రం జరగలేదన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతూ ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక అనేక విషయాలు చోటు చేసుకున్నాయని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తున్నారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలే అల్లు అర్జున్ అరెస్టుకు కారణమంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో మహిళ రేవతి మరణించడంపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసినా ఇది రాజకీయ రంగు పులుముకుంది. అల్లు అర్జున్ తనకు రాజకీయాలకు సంబంధం లేదని, రాజకీయాల్లోకి తాను రానంటూ ప్రకటన కూడా చేశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. మొత్తం మీద అల్లు అర్జున్ను పోలీసులు ఇంత వేగంగా అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నారంటే ఏదో జరుగుతుందన్న అనుమానాలు మాత్రం బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ రాజకీయంగా కూడా రచ్చ అయ్యే అవకాశాలు ఉన్నాయి.